విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. సర్వకృపానిధి యగు మా దేవ, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, ఇంతవరకు విలువైన మీ కృపను మాకు ప్రసాదించి తండ్రి, మీ కుమారుని ద్వారా కొన్ని సంగతులు వినడానికి మాకు సహాయం చేశారు. అందును బట్టి స్తోత్రం ప్రభువా. మీ వాక్యం అనే అద్దం ముందు మా జీవితాలు ఏ విధంగా ప్రతిఫలింపజేసుకోవాలో తండ్రి, ఆ జీవితాలు ప్రతిబింబిస్తూ ఉన్నప్పుడు తండ్రి వాటిని ఏ విధంగా చక్కదిద్దుకోవాలో మాకు నేర్పించినందుకు స్తోత్రం తండ్రి. విలువైన మీ జ్ఞాన సంగతులు మీ పిల్లలకు హృదయాలలో విత్తడానికి సిద్ధపడుతూ ఉండగా జ్ఞానం ఇవ్వండి, వివేకం ఇవ్వండి, మీ సన్నిధి కాంతులు నడిపించండి. మీ సత్యవాక్యాన్ని సరిగా విభజించి ఉపదేశించడానికి గాను మీ సమయోచితమైన జ్ఞానాన్ని, మరి ముఖ్యంగా మా యందు మీరు నివసింపజేసిన మా అందరి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని సహాయాన్ని మెండుగా ప్రసాదించమని, త్వరలో మా కొరకు రానయ్యున్న మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని ప్రజలారా, దేవాది దేవుని మహాకృపను బట్టి ఇక్కడున్నటువంటి నిస్వార్థపరులైనటువంటి పిల్లలు తమ కష్టార్జితంతో ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా సత్య సువార్తను వినిపింపజేయాలి అనే అతి ప్రాముఖ్యమైన వారి సంకల్పంలో భాగంగా ఈరోజు ఈ సభల ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడిచ్చిన శ్రేష్టమైన గొప్పదైన ఈ అవకాశాన్ని బట్టి హృదయపూర్వకంగా తండ్రి అయిన దేవునికి, కుమారుడైన క్రీస్తు వారి పేరిట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. యుగముల వరకు మనందరి ద్వారా నిత్యము దేవుని నామానికి మహిమ కలుగునుగాక, ఆమెన్. ప్రియులారా, ఈ ప్రపంచంలో అంగడిలో అమ్ముడుపోయే వస్తువులు చాలా మనకు తెలుసు. అది పెద్దది కావచ్చు, చిన్నది కావచ్చు. ఆ అంగడి పెద్దది కావచ్చు, లేకపోతే చిన్నది కావచ్చు. మనకు కావలసిన వస్తువులన్నీ మనం ఎక్కడికి వెళ్ళి తీసుకుంటాం? అంగడికి వెళ్ళి తీసుకుంటాం. అది ఊర్లో ఉన్న చిన్న అంగడి కావచ్చు, లేకపోతే సూపర్ మార్కెట్గా పిలువబడుతున్న పట్టణాల్లో ఉన్న అతిపెద్ద అంగడి కావచ్చు. మనకు కావలసిన వస్తువులన్నీ కూడా అక్కడికి వెళ్ళి మనం కొనుగోలు చేస్తాం. కొనుగోలు చేసి వాటిని మనం వాడుకుంటాం. ఎన్నో సంవత్సరాలుగా వస్తు మార్పిడి పద్ధతి ఎప్పుడైతే ఈ సమాజం మర్చిపోయిందో, క్రయ విక్రయాలు చేయడం ఎప్పుడైతే ఈ సమాజం నేర్చుకుందో, అప్పటి నుంచి కూడా ఈ అంగళ్ళు అనేవి వెలుగులోకి వచ్చాయి. వ్యాపారం అభివృద్ధి చెందింది. ధనాన్ని మార్చడం మొదలుపెట్టారు. పూర్వం వస్తు మార్పిడి పద్ధతి ఉండేది. అంటే ఒకప్పుడు ధనం వాడకంలో లేనప్పుడు, మనం సోషల్ పుస్తకాల్లో చదువుకున్నాం, చరిత్ర పుస్తకాల్లో, వస్తు మార్పిడి పద్ధతి. ఆ పద్ధతి నా దగ్గర ఉన్న వస్తువులు నీకు ఇవ్వడం, నీ దగ్గర ఉన్న వస్తువు నేను తీసుకోవడం. నా దగ్గర ఉన్న ధాన్యాన్ని నీకు ఇవ్వడం, నీ దగ్గర ఉన్న కూరగాయలు నేను తీసుకోవడం. ఈ విధంగా వస్తు మార్పిడి పద్ధతి అనేది మన పూర్వీకులు అవలంబించేవారు అని మనం చరిత్ర పుస్తకాల్లో చదువుకున్నాం. అయితే మనిషి డబ్బు కనిపెట్టుకున్న తర్వాత ప్రతి దానిని అమ్మడం మొదలుపెట్టాడు. ప్రతి దానిని. నీళ్లు కూడా అమ్ముకుంటున్నాం, చివరికి అన్నం కూడా అమ్ముకుంటున్నాం. ఒకప్పుడు మన పూర్వకాలంలో అన్నం అమ్మడం పాపం అనేవారు. అప్పుడు హోటల్స్ ఉండేవి కావు. కావాలంటే మీరు చరిత్ర చదవండి. ముఖ్యంగా మన భారతదేశ చరిత్ర మీరు ఆలోచన చేస్తే, ప్రతి గ్రామానికి ఒక్కో సత్రం ఉండేది. సత్రం. ఈ సత్రంలో అన్నదానం చేసేవారనమాట. దూర ప్రాంతం నుండి ఎవరైనా ప్రయాణాలు చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు కానివ్వండి, పరదేశులు కానివ్వండి, ఆ ప్రాంతాల మీదుగా వెళుతున్నప్పుడు ఆ సత్రంలో సుష్టుగా భోజనం చేసి అక్కడ కాసేపు సేద తీరి తమ తమ ప్రాంతాలకు వాళ్ళు ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోయేవారు. ఇది పూర్వకాలపు పరిస్థితి. అప్పుడు నో హోటల్స్, నో ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, నో రెస్టారెంట్స్. అప్పుడు ఉండేవి ఓన్లీ సత్రాలు, అన్నదాన సత్రాలు.
ఎవరికైనా సరే ఆకలి అయితే అన్నదాన సత్రానికి వెళ్ళి తినేసి వెళ్ళిపోయేవారు. ఈ అన్నదాన సత్రాలకి ఆ అన్నం లేదా బియ్యం ఎవరు సప్లై చేసేవారంటే ఊళ్ళో ఉన్నటువంటి రైతులు. అందరు రైతులు కలిసి పంట చేతికొచ్చినటువంటి టైంలో కొంత ధాన్యాన్ని అలాగే కొంత రుసుము కూడా ఆ సత్రానికి దానం చేసేవారు. అదొక కమిటీ. అప్పుడు ఆ సత్రాన్ని మెయింటైన్ చేసేవాళ్ళు ఆ డబ్బును వినియోగించి ఈ బాటసారులకు, పరదేశులకు, దూర ప్రాంత వాసులకు, అభాగ్యులకు, అన్నార్తులకు ఆహారాన్ని అందించేవారు. అది పూర్వకాలపు మాట. ఎప్పుడైతే ఈ బిజినెస్ స్టార్ట్ అయిందో, మనిషి ప్రతిదాన్ని అమ్ముకోవాలి అని అనుకున్నాడో, ఈ అంగళ్ళు వెలిసాయి, అన్నం అంగళ్ళు కూడా వెలిసాయి. పూర్వకాలంలో నీళ్ళు అమ్మడం మనకు తెలీదు. ఒట్టిగా నీళ్ళు అమ్మితే కొనరని వేసవికాలం వచ్చేసరికి ఒక సోడా లాంటివి తయారు చేసి అందులో గ్యాస్ ఎక్కించి నీళ్ళు అమ్మేసేవారు. దీన్ని ఏమనేవారు? గ్యాస్ సోడా అనేవారు. ఏమి సోడా? గ్యాస్ సోడా. మీ దగ్గర దొరుకుతాయి అవి? ఏమంటారు? ఇక్కడ కూడా అదేనా అంటారు? గ్యాస్ సోడానే అంటారు. రైట్, సోడా. అవి నీళ్లు, వట్టి నీళ్ళు అవి. అందులోనికి గ్యాస్ ఎక్కించి నీళ్ళు అమ్ముకునేవారు పూర్వం, ఎందుకంటే నీళ్లు అమ్మితే కొనరు అని. ఆ తర్వాత ఏం చేశారంటే మామూలు నీళ్ళు కావు ఇవి, చల్లగా ఉండే నీళ్లు. ఎందుకంటే ఫ్రిడ్జ్లు అందరికీ అందుబాటులో లేవు కదా. వేసవి కాలంలో అందరికీ చల్లగా ఉండే నీళ్లు తాగాలనిపిస్తుంది. అందరికీ ఫ్రిడ్జ్ ఉందా అందుబాటులో? లేదు. కానీ అందరికీ అందుబాటులో ఉన్న మంచి ఫ్రిడ్జ్ ఉంది, అదే కొండ. కింద ఇసుకేసి చక్కగా కొండలో నీళ్లు పెడితే ఫ్రిడ్జ్ ఏం సరిపోద్ది దాని ముందు? ఫ్రిడ్జ్ కంటే చల్లగా ఉంటాయి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కానీ కొండ నీళ్ళు ఎవడో తాగట్లేదు అసలు. ఈ రోజుల్లో కొండలే కరువైపోయాయి. అన్ని స్టీలు ప్లాస్టిక్ వాడుతున్నారు. సో ఈ నీళ్ళ అమ్మకం కూడా వెలుగులోకి వచ్చేసింది. దాన్ని ప్యాకెట్ వాటర్, ఆ తర్వాత ఇదిగో బాటిల్ వాటర్. ఇదే నీళ్లు బాటిల్లో పెట్టి అమ్మేస్తున్నారు. మినరల్లో జనరల్లో మనకేం తెలుసు? మినరల్ అంటాడు, నిజంగా మినరలా లేకపోతే జనరల్లా మనకు తెలీదు. సో టిన్స్ కొనుక్కు తెచ్చుకుంటున్నాం, వాటర్ టిన్స్. ఒక చోట 20, ఒక చోట 30, ఒక చోట 50, ఒక చోట 10 రూపీసు. వాళ్ళకి నచ్చినట్టుగా అమ్మకాలు జరుగుతున్నాయి. ఇలా సమాజంలో మనం నిత్యం వాడే వస్తువులన్నీ కూడా మనం ఏదో ఒక చోట కొనుక్కొని తెచ్చుకున్నవే కదా. ఏదో ఒక అంగడిలో కొనుక్కొని తెచ్చుకున్నవే. అసలు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మనం వస్తువులను కొనుక్కుంటున్నాం, వస్తువుల్ని మాత్రమే కొనుక్కుంటున్నాం. బాగా వినండి, ఈ రోజుల్లో వస్తువుల్ని మాత్రమే కొనుక్కుంటున్నాం. అది తప్పదు. బ్రతకటానికి కొనుక్కోవడం, అమ్ముకోవడం తప్పదు. ఎందుకంటే మనం బ్రతకాలి, మనం ఈ భూమి మీద జీవించాలి. ఈ భూమి మీద జీవించాలంటే ఒక రైతు తాను పండించిన ధాన్యాన్ని అమ్ముకోవాలి, ఒక దళారి ఆ రైతు పండించిన ధాన్యాన్ని కొనుక్కోవాలి. అమ్మకందారుడు అమ్ముకోవాలి, వినియోగదారుడు ఏం చేయాలి? కొనుక్కోవాలి, కొనుక్కొని వినియోగించుకోవాలి. సో ఈ అమ్మకాలు, కొనుగోళ్ళు అనేవి సమాజంలో నిత్యము జరిగేవే. ఇవి లేకపోతే అసలు ప్రపంచమే లేదు. ఇవి లేకపోతే ప్రపంచమే లేదు. చిల్లర కొట్ల దగ్గర నుంచి స్టాక్ మార్కెట్ల వరకు, స్టాక్ ఎక్స్చేంజెస్ వరకు విపరీతమైన బిజినెస్లు జరుగుతున్నాయి, అమ్మకాలు జరుగుతున్నాయి, కొనుగోళ్ళు జరుగుతున్నాయి. ఇవి ప్రపంచంలో ఉన్నవి. కానీ విచిత్రమైన విషయాన్ని ఈరోజు మీకు చెబుతాను. అన్ని అంగడిలు లాంటి అంగడి కాదు, కానీ మరో అంగడి ఉంది. అదే అతిశయాల అంగడి. ఈ అతిశయాల అంగడిలో నమ్మకాలను అమ్ముతున్నారు. అది మీరు పాయింట్అవుట్ చేయాలి ఈరోజు. నమ్మకాలు అమ్మబడుతున్నాయి. నమ్మకం అంటే కనబడేదా, కనబడనిదా? నమ్మకము అంటే కనబడేదా, కనబడనిదా? మీరు చెప్పండి. కనబడుతుందా నమ్మకం అనేది? కనబడుతుందా? కనబడదు కదా. కనబడని దాన్ని కూడా మనిషి అమ్మేస్తున్నాడు. అది విచిత్రం. ఎప్పటి వరకు మనం కనబడేదాన్ని అమ్మడం గురించి తెలుసుకున్నాం, కనబడేదాన్ని అమ్ముతున్నారన్న విషయాన్ని తెలుసుకున్నాం. కానీ ఇప్పుడు నేను మీకు చెబుతున్న పాయింట్ ఏంటంటే, మనిషి కనబడని వాటిని కూడా అమ్ముతున్నాడు. ఆ కనబడనిదే
నమ్మకం. నమ్మకాన్ని కూడా ఆర్భాటంగా అతిశయంగా అంగడిలో అమ్మేస్తున్నటువంటి కాలంలో మనం ఉన్నాం ప్రియులారా. ఆ నమ్మకాల్ని కొనుక్కుంటున్న వాళ్ళెందరో ఉన్నారు. దానికి వ్యాపార వస్తువు కేవలం నమ్మకం. బైబిల్ పరిభాషలో నమ్మకాన్ని విశ్వాసం అని అంటారు. తెలుసు కదా మీ అందరికీ. దానికి మరో పర్యాయ పదమే విశ్వాసము. విశ్వాసము అన్న నమ్మకము అన్న ఇంచుమించుగా రెండు ఒకటే. బైబిల్ పరిభాషలో నమ్మకము అనే పదాన్ని వాడు కానీ విశ్వాసము అనే పదాన్ని ఎక్కువగా వాడతాడు. ఎక్కువగా దేవుని యందు విశ్వాసం ఉంచుడి లేదా దేవుని యందు నమ్మిక ఉంచుడి. కానీ నమ్మిక ఉంచుడి అనే పదం చాలా తక్కువ సార్లు మనకు కనబడుతుంది. విశ్వాసం ఉంచుడి అనే పదం మనకి ఎక్కువ సార్లు కనబడుతుంది. ఏదేమైనా రెండు ఒకటే పర్యాయ పదాలు. ఈ సంగతి మీకు తెలియాలి. ఈ విశ్వాసం అనేది బైబిల్ ఇచ్చినటువంటి డెఫినేషన్ ఒకసారి చూడండి. విశ్వాసానికి బైబిల్ ఇచ్చినటువంటి డెఫినేషన్ ఒకసారి చూద్దాం. ఏమని చెప్తుందో బైబిల్ విశ్వాసాన్ని గురించి బైబిల్ ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనాన్ని ఒకసారి చూద్దాం. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది అన్నాడు. పౌలు భక్తుడు హెబ్రీలకు పత్రిక రాస్తూ విశ్వాసాన్ని గురించి పరిశుద్ధాత్మ ప్రేరణతో వివరణ ఇస్తూ, విశ్వాసము అనేది ఏదైతే మనం విశ్వసించామో, ఎవరి ఎందైతే మనం విశ్వసించామో, ఏ విశ్వాసాన్నైతే మనం అందరం కలిగి ఉన్నామో, ఆ విశ్వాసము అనేది దేని కొరకైతే మనం నిరీక్షిస్తున్నామో ఆ నిరీక్షింపబడు వాటి యొక్క నిజమైన స్వరూపమే నీ దగ్గర ఉన్న విశ్వాసం. ఆ నిరీక్షించు వాటి యొక్క నిజమైన స్వరూపం విశ్వాసం అన్నాడు. పరలోకం కొరకు విశ్వసిస్తుంటే ఆ పరలోకం యొక్క నిజమైన స్వరూపం నీ విశ్వాసం. మహిమదేహం కొరకు నిరీక్షిస్తుంటే ఆ మహిమదేహం యొక్క నిజమైన స్వరూపం నీ విశ్వాసం. విచిత్రంగా ఉంది కదూ. ఒక మహిమదేహం గురించో, మృతుల పునరుద్ధానం గురించో, లేక పరలోకం గురించో, రాబోతున్న మహాలోకం గురించో మనం విశ్వసిస్తున్నాం కదా, నిరీక్షణ కలిగి ఉన్నాం కదా. ఆ నిరీక్షణకు నిజస్వరూపమే నీ అందున్నటువంటి విశ్వాసము. అదృశ్యమైనవి ఉన్నాయి అనడానికి నీ దగ్గర ఉన్నటువంటి రుజువు, నీ దగ్గర ఉన్నటువంటి రుజువు, ఆ రుజువే నీ దగ్గర ఉన్నటువంటి విశ్వాసం. ఈ విశ్వాసాన్ని గురించి ఇంత గొప్పగా బైబిల్ గ్రంథం చెబుతోంది. గొప్పగా చెబుతుంది బైబిల్ గ్రంథం విశ్వాసాన్ని గురించి. కానీ ప్రియులరా, ఒక బాధాకరమైన విషయాన్ని మీకు చెబుతున్నాను. ఈరోజు ఆ విశ్వాసాలు సమాజంలో భయంకరంగా రేటు పెట్టి అమ్మేస్తున్నారు. ఆ విశ్వాసాన్ని రేటు పెట్టి అమ్మేస్తుంటే విశ్వాసులను చెప్పుకుంటున్నవారు ఆ విశ్వాసాన్ని కొనుక్కుంటున్నారు. బైబిల్ చరిత్రలో విశ్వాసి అని పిలువబడిన వాడు ఎవడు కూడా తన విశ్వాసాన్ని అంగడిలో కొనుక్కోలేదు. బైబిల్ చరిత్ర మొత్తాన్ని మీరు చూడండి. ఎక్కడా అమ్మకాలు లేవు, కొనుగోళ్ళు లేవు, కొనడాలు లేవు, అమ్మడాలు లేవు, క్రయ విక్రయాలు లేవు. కానీ ఈరోజు అదే విశ్వాసం పేరిట, అదే విశ్వాసుల పేరిట క్రయ విక్రయాలు జరుగుతున్నాయి, కొనుగోళ్ళు జరుగుతున్నాయి, అమ్మకాలు జరుగుతున్నాయి, విశ్వాసాలు అమ్మబడుతున్నాయి. విశ్వాసం అమ్మబడును, విశ్వాసము కొనబడును. విచిత్రంగా ఉన్నాయి నా మాటలు మీకు, కానీ నిజాలు నేను మాట్లాడుతున్నవి. విశ్వాసాలను నమ్ముతున్న వాళ్ళు, విశ్వాసాన్ని కొంటున్న వాళ్ళు చాలా చోట్ల మనకి కనబడుతున్నారు. మీకు క్రైస్తవ్యంలోనికి వెళ్ళడానికి ముందు కాసేపు బయట నుంచి వద్దాం. నెల్లూరు దగ్గర అమ్మా భగవాన్ అనే ఒక
స్వామీజీ అతని భార్య అమ్మ భగవాన్, మీ అందరికీ తెలిసే ఉంటుంది. చాలా పెద్ద రాజమందిరం లాంటిది కట్టేశారు వాళ్ళు, పాలరాతితో. వాళ్ళు దైవాంశ సంభూతులుగా పీఠాల మీద ఆసీనులై ఉంటారు. ఈ వెళుతున్నటువంటి తండోపతండాలుగా వాళ్ళ దగ్గరికి వెళుతున్నటువంటి ప్రజలు వాళ్ళ కాళ్ళు మొక్కి, వాళ్ళ కాళ్ళకు దండం పెట్టి, వాళ్ళను చేతులతో తాకి, ఆ స్పర్శను ఏదో నిజంగా దేవుణ్ణి ముట్టుకున్నామన్నంతగా ఆ స్పర్శను వాళ్ళు అనుభవిస్తారు. రైట్, ఇది మా విశ్వాసం అండి, మీకు ఎందుకండి అనొచ్చు. కానీ ఆ విశ్వాసాన్ని వాళ్ళు ఎంత పెట్టి కొనుక్కున్నారో తెలుసా? అమ్మా భగవాన్ పాదాలు తాకాలి అంటే సుమారు 10,000 పైనే చెల్లించాలి. ఎంత? 10,000 పైన. వారితో కరచాలనం చేయాలంటే ఒక రేటు, అంటే వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇవ్వాలంటే ఒక రేటు, వాళ్ళ కాళ్ళు ముట్టాలంటే ఒక రేటు, వాళ్ళతో ఫోటో దిగాలంటే మరో రేటు. సో ఈ విధంగా ఈ విశ్వాసులందరూ కూడా ఆ అమ్మా భగవాన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ వాళ్ళ విశ్వాసాన్ని కొనుక్కుంటున్నారనమాట. అంటే అమ్మా భగవాన్ గారిని నేను స్పృశించాలి, లేదా వాళ్ళ స్పర్శ నాకు తగలాలి. ఆ స్పర్శ నాకు తగలాలి అంటే నేను 5,000 ఇవ్వాలి, లేదా 10,000 ఇవ్వాలి, లేదా 20,000 ఇవ్వాలి. అలా ఇచ్చిన తర్వాత నేను అన్నం తిన్నంత హ్యాపీగా ఫీల్ అవుతాను. ఒక 500 పెట్టి లేదా 200 పెట్టి ఒక చోట బిర్యానీ కొనుక్కొని తిన్నాడు అనుకోండి, వాడు ఆ 200 ఇచ్చేసినందుకు వాడి కడుపులోకి ఏం పడింది? బిర్యానీ పడింది, కడుపు నిండింది. 200 ఖర్చు చేశాడు, ఆ 200 ఖర్చుకు తగిన ఫలితాన్ని వాడు ఏం చేస్తున్నాడు? అనుభవిస్తున్నాడు. 200 వాళ్ళకి చెల్లించాడు, తన కడుపులో బిర్యానీ వేసుకున్నాడు, హ్యాపీగానే ఉన్నాడు, చక్కగా ఉన్నాడు. కానీ అక్కడికి వెళ్ళాడు, అమ్మ భగవాన్ పాదాలు పట్టుకున్నాడు, వాళ్ళతో ఫోటో దిగాడు, లేకపోతే వాళ్ళ చేతులకు షేక్ హ్యాండ్ ఇచ్చాడు, ఇంటికి వచ్చేసాడు. ఏం తెచ్చుకున్నాడు? జేబులో 10,000 లేదా 15,000 20,000 అక్కడ వదిలేసి వచ్చాడు. ఇతను వెంట ఏం తెచ్చుకున్నాడు? బాహ్యంగా కనబడే దేన్ని తెచ్చుకోలేదు. అతని విశ్వాసం అది. ఏంటా విశ్వాసం? నేను వాళ్ళ కాళ్ళు ముట్టుకుంటే నాకు ఏదో మంచి జరుగుతుంది, సో దాన్ని నేను 15,000 పెట్టి కొనుక్కున్నాను. దాన్ని నేను 15,000 పెట్టి కొనుక్కున్నాను. వాళ్ళ కాళ్ళు ముట్టుకుంటే నాకు ఏదో మంచి జరిగింది, వాళ్ళ చేతులు పట్టుకుంటే నాకు ఏదో మంచి జరిగింది, దాన్ని నేను డబ్బు పెట్టి కొనుక్కున్నాను. అదొక అతిశయాల అంగడి, అదొక అతిశయాల అంగడి. అక్కడ అమ్ముడవుతున్నటువంటి నమ్మకం. ఇలాంటివి ఈరోజు సమాజంలో ఎన్నో ఉన్నాయి, 1 2 కాదు, ఎన్నో. ఎందరో ఇలాంటి దొంగ బాబాలు, ఎందరో ఇలాంటి మోసం చేసే బాబాలు, మోసం చేసే స్వామీజీలు. వాళ్ళు రకరకాల అమ్మకాలు అమ్మేస్తున్నారు సమాజంలో, రకరకాల అమ్మకాలు. ఈ నమ్మకాలు అమ్మకాలు విస్తారంగా జోరుగా జరుగుతూ ఉండడం మనం చూస్తున్నాం. ప్రతి చోట ఇలాంటి భయంకరమైనటువంటి దృశ్యాలు మనకు కనబడుతూనే వస్తున్నాయి, ప్రతి చోట. అన్ని మతాల్లోనూ ఇలాంటి వాళ్ళు ఉన్నారండి, అన్ని మతాల్లోనూ ఇలాంటి వాళ్ళు ఉన్నారు, దేవుడి పేరిట అన్ని చోట్ల ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి అని అనుకుంటూ ఒక్కసారి మనల్ని మనం చూసుకున్నాం అనుకోండి, మన క్రైస్తవ్యంలో మనం చూసుకున్నాం అనుకోండి, మన దగ్గర కూడా పలానాయనతో ఫోటో తీయించుకోవాలి, పలానాయనతో ఫోటో తీయించుకోవాలి. సభలో ఒక ఆయన వచ్చాడు, ఆయనతో నేను ఫోటో దిగాలి. ఇప్పుడు ఫోటో దిగాలంటే ఎంతట రేటు? 10,000 ముందు బుక్ చేసుకోవాలి, 15,000 ఫోటోకి. ఇప్పుడు ఫోటో తీయించుకోవడానికి 10,000 15,000. ఫోటో తీసుకుంటే వీళ్ళకి ఏమొచ్చింది? ఏం రాలా. కానీ వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, పలానా ఆయనతో మేము ఫోటో తీసుకున్నాం కాబట్టి మేము పరలోకం వెళ్ళిపోతామా? పలానా ఆయనకి షేక్ హ్యాండ్ ఇచ్చాం కాబట్టి మేము పరలోకం వెళ్ళిపోతామా? ఇదొక అంధ విశ్వాసం. ఇక్కడ ఇలాంటివి చాలా చాలా జరుగుతున్నాయి. దానికి ముందు బైబిల్లో మీకు కొన్ని వివరాలు నేను ఇవ్వాలి.
బైబిల్లో వ్రాయబడినటువంటి కొన్ని విషయాలు నేను మీకు చూపించాలి. ఒక చరిత్ర మనం ఆలోచన చేసి అసలు నమ్మకాలు ఏ విధంగా తయారయ్యాయో, ఏ విధంగా మనుషులు భ్రష్టు పట్టిపోయారో కొన్ని విషయాలు మీకు నేను చూపిస్తాను. ఇశ్రాయేలీయుల్ని దేవుడు అరణ్య మార్గం గుండా నడిపిస్తున్నప్పుడు, పాలు తేనెలు ప్రవహించే కనాను దేశానికి వారు వెళ్ళడానికి అరణ్య మార్గం గుండా నడిపిస్తున్నప్పుడు వారు ఒళ్ళు కొవ్వెక్కి, అంటే తిన్నదరక్క దేవుణ్ణి శోధించడం మొదలుపెట్టారు. వాళ్ళకి అన్నీ ఇస్తున్నాడు, ఏ లోటు చేయలా, అన్నీ సమృద్ధిగా ఇస్తున్నాడు. అన్నీ సమృద్ధిగా ఇస్తుంటే అవి సమృద్ధిగా తీసుకుంటూ తిరుగుబాటు ఎవరి మీద చేస్తున్నారు? దేవుని మీద చేస్తున్నారు. దేవుని మీద తిరుగుబాటు చేసి ఆయన్నే నిందించి, ఆయన్నే శోధించి, ఆయన్నే ఇబ్బందికి గురి చేసేటువంటి పరిస్థితిలోనికి ఇశ్రాయేలీయులు వెళ్ళారు. ఆ టైంలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది ప్రియులారా. దయచేసి మీ అందరి చేతిలో ఉన్నటువంటి జీవగ్రంథాన్ని తెరిచి సంఖ్యాకాండం 21వ అధ్యాయం, సంఖ్యాకాండం 21వ అధ్యాయము 4వ వచనం నుంచి చూద్దాం. సంఖ్యాకాండం 21వ అధ్యాయము 4వ వచనం నుంచి అందరూ చూడాలి జాగ్రత్తగా. వారు ఎదోము దేశమును చుట్టిపోవాలనని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు మార్గాయాసం చేత జనుల ప్రాణం సొమ్మసిల్లిందట. రోడ్డు మీద నడుస్తూ ఉండగా కొంచెం ఆయాసం వచ్చింది, ప్రాణం సొమ్మసిల్లింది. కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి, ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తుల నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, చవిసారాలు లేని అన్నం మాకు అసహ్యమైంది అని నిందించటం మొదలుపెట్టారు. చవిసారములు అంటే మాకు పెట్టే తిండిలో బలం లేదు, నిస్సారమైన తిండి మాకు పెడుతున్నారు, చవిసారములు లేని తిండి మాకు పెడుతున్నారు. పెట్టేది ఇంతకెవరు? మోషే దేవుడా? చెప్పండి, మోషే దేవుడా? దేవుడండి. దేవుడు ఎప్పుడు కూడా చవిసారములు లేని తిండి వాళ్ళకి పెట్టలేదు కూడా. అయినా కూడా వాళ్ళు ఏమన్నారంటే, అరే మాకు అసలు మంచి క్వాలిటీ ఫుడ్ పెట్టట్లేదు, ఈ ఫుడ్ మాకు క్వాలిటీగా లేదు, మాకు చాలా చెత్త ఫుడ్ పెడుతున్నారు అని దేవుని మీద తిరుగుబాటు చేశారు. మోషేకు దేవునికి కూడా విరోధంగా మాట్లాడడం మొదలుపెట్టారు. అలా మాట్లాడుతున్నప్పుడు దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చింది. అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరమైన సర్పములను పంపెను. అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలీయులు అనేకులు చచ్చిపోయిరి. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపం చేశాము, యెహోవా మా మధ్య నుండి సర్పాలను తొలగించినట్లు ఆయన్ను వేడుకోమని బాధపడ్డారు. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పం వంటి ఒకటి చేయించి స్తంభం మీద పెట్టు, అప్పుడు కరవబడిన ప్రతివాడు దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చాడు. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దాన్ని నిలబెట్టాడు. అప్పుడు సర్పపు కాటు తిన్న ప్రతివాడు ఆ ఇత్తడి సర్పాన్ని నిదానించి చూచినందున బ్రతికాడు. ఇది జరిగినటువంటి చరిత్ర. వాళ్ళని వచ్చి పావులు కాటేస్తున్నాయి. పావులు కాటేస్తుంటే వాళ్ళు వచ్చి, ఇప్పుడు వాళ్ళకి ఎలాగో అలవాటు చేతులుగా లేక ఆకులు పట్టుకోవడం, వచ్చి బ్రతిమలాడటం మొదలుపెట్టారు. అయ్యయ్యో మా జీవితం పాడైపోతుంది, మేము చచ్చిపోతున్నాం, అనవసరంగా తప్పు చేసేసాం, మేము అనవసరంగా నోరు కొవ్వెక్కి మాట్లాడాం, అంతా నోటి దొరద. వాళ్ళ పావులు వచ్చి కరవడానికి కారణం ఏంటి? నోటి దొరద, అంతే. తిండి బాగానే తింటున్నారు, తింటూ కొవ్వెక్కి ఆయాసం వస్తే ఆయాసం ఎవరి మీద చూపిస్తున్నారు? దేవుని మీద చూపించి ఆయన నిందిస్తున్నారు. సో ఆయన నిందించడం వల్ల ఉగ్రత వచ్చింది. ఉగ్రత వచ్చినందువల్ల పావులు వచ్చి కాటేస్తున్నాయి. అప్పుడు కళ్ళు తెరుచుకున్నాయి. వెంటనే దేవుడి దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరుకుని, అయ్యయ్యో మా పరిస్థితి ఏం బాగాలేదు, మాకేదైనా సాయం చేయండి అని మోషేను వేడుకునేసరికి మోషే ప్రార్థన చేశాడు. దేవుడు అన్నాడు, ఒక ఇత్తడి సర్పాన్ని నువ్వు నిలువబెట్టు, వాళ్ళు వచ్చి దాని వైపు తేరి చూస్తారు, అలా తేరి చూసినప్పుడు వాళ్ళు బ్రతుకుతారు అని చెప్తాడు. అప్పుడు మోషే ఒక ఇత్తడి సర్పాన్ని నిలువబెట్టేశాడు. వీళ్ళు వచ్చారు, చూస్తున్నారు,
బ్రతుకుతున్నారు. దాని వైపు తేరి చూసిన ప్రతివాడు, నిదానించి చూసిన ప్రతివాడు బ్రతికాడు. అసలు ఈ సంఘటన యొక్క సారాంశం ఏంటి అంటే, ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. పాత నిబంధన అంతా ఛాయ, కొత్త నిబంధన నిజస్వరూపం. పాత నిబంధన అంతా ఏంటి? ఛాయారూపం. క్రొత్త నిబంధన అంతా నిజస్వరూపం. ఇక్కడ క్రొత్త నిబంధనలో జరగబోయే ఒక అద్భుతమైన సంఘటనకు ఛాయారూపం కనబడుతుంది. ఇక్కడ క్రొత్త నిబంధనలో దేవుడు ఒక అద్భుతమైన కార్యాన్ని చేయబోతున్నాడు. దానికి సంబంధించిన ఛాయారూపమే ఈ ఇత్తడి సర్పం, విషం, సర్పపు కాటు. ఆ కాటు నుండి విడుదల పొందాలంటే ఇత్తడి సర్పం వైపు తేరి చూడాలి, అది వారి మధ్య నిలువబడాలి. ఆ సర్పపు కాటు నుండి విడుదల పొందాలనుకున్న ప్రతివాడు ఆ ఇత్తడి సర్పాన్ని తేరి చూడాలి, విశ్వాసంతో చూడాలి. అప్పుడు వాడు ఆ యొక్క కాటు నుండి విడుదల పొందుతాడు. ఆ విషం వల్ల వానికి ఏ హాని జరగదు. ఇది ఛాయారూపం. క్రొత్త నిబంధనలో నిజస్వరూపం ఉంది. అక్కడితో అది అయిపోయింది. ఏది? ఆ పాములు కరవటం ఆగిపోయింది. ఈ ఇత్తడి సర్పంతో పని అక్కడితో క్లోజ్. ఇంకా ఆ తర్వాత ఇత్తడి సర్పంతో పని లేదు సుమా. ఈ ఇత్తడి సర్పాన్ని మీతో పాటు మోసుకుని తిరగండి, రోజు మీ ఇంట్లో పెట్టుకోండి, ఒక్కొక్కడొక్కో ఇత్తడి సర్పాన్ని చేయించుకొని మీకు ఎప్పుడైనా పాము గరిచినప్పుడు మళ్ళీ దాని వైపు చూడండి అని చెప్పలేదు. అది ఒక్కసారి పనిచేస్తుంది. ఏసారి ఎప్పుడైతే ఈ పాములు వీళ్ళని గరిచాయో, ఎప్పుడైతే ఈ సంఘటన జరిగిందో, అది అప్పటి వరకు మాత్రమే పరిమితం తప్ప ఇక ఫ్యూచర్ జనరేషన్స్ అన్నీ కూడా ఎప్పుడు పాము గరిచినా కూడా, ఎక్కడ పాము గరిచినా కూడా, ఎవరిని పాము గరిచినా కూడా వెళ్ళి ఆ సర్పం వైపు చూస్తే వాళ్ళకి విరుగుడు రాదు, వాళ్ళకి విరుగుడు లభించదు. అది ఆ ఒక్కసారికే, సింగిల్ టైం యూజ్, ఎనీ టైం యూజ్ కాదు. అది ఓన్లీ వన్ టైం యూజ్ అనమాట. వన్ టైం పాస్వర్డ్ అన్నట్టు. ఆ ఒక్కసారికి మాత్రమే అది ఉపయోగపడుతుంది. ఇక ఆ తర్వాత దాంతో పని లేదు. కానీ ఇశ్రాయేలీయులు ఏం చేశారు తెలుసా? ఆ ఇత్తడి సర్పాన్ని జాగ్రత్తగా భద్రం చేసేసారు. ఆ ఇత్తడి సర్పాన్ని జాగ్రత్తగా భద్రం చేసేసి రాజుల కాలం వచ్చేసరికి ఆ ఇత్తడి సర్పాన్ని ఏం చేస్తున్నారు మీరు చూడండి. రాజుల రెండవ గ్రంథం 18వ అధ్యాయం. రాజుల రెండవ గ్రంథం 18వ అధ్యాయం 3వ వచనం నుంచి చూద్దాం. తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. ఉన్నత స్థలములను కొట్టివేసి, విగ్రహాలను పగలగొట్టి, దేవతా స్తంభములను పడగొట్టి, మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్న భిన్నములుగా చేసెను. ఎప్పటి కాలం ఇది? హిజ్కియా ఏలుతున్నటువంటి కాలం అండి. యోధారాజు హిజ్కియా ఏలుతున్నటువంటి కాలం. ఎప్పటి మోషే, ఎప్పటి హిజ్కియా. చాలా సంవత్సరాల గ్యాప్ ఉందండి ఇద్దరికి. ఏనాటి మోషే, ఏనాటి హిజ్కియా. మోషే గారి కాలంలో ఉన్నటువంటి ఆ ఇత్తడి సర్పాన్ని అక్కడతో దాని పని పూర్తయిపోయింది. అక్కడ వరకు మాత్రమే విశ్వాసం. ఆ తర్వాత ఇంక మీరు దాని వైపు నిదానించి చూడాలి. అలా మీరు నిదానించి చూస్తేనే మీకు ఆ విషయం నుంచి విరుగుడు లభిస్తుంది. ఎప్పటికీ మీకు ఇదే నిబంధన, ఎప్పటికీ మీకు ఇదే సూచన అని దేవుడు వాళ్ళకేమీ చెప్పలా. కానీ వీళ్ళు ఏం చేశారంటే ఆ ఇత్తడి సర్పాన్ని జాగ్రత్తగా భద్రం చేసి దాన్ని జాగ్రత్తగా కొన్నాళ్ళకి ఒక దేవతను చేశారు. నాగదేవత. ఒక నాగదేవతను తయారు చేసి ఇత్తడి సర్పం ఒక చోట పెట్టేశారు. ఒక చోట పెట్టి దానికి ఒక పేరు కూడా పెట్టారట. చూడండి, దానికి ఇశ్రాయేలీయులు నెహుష్టాను పేరు పెట్టి దానికి ధూపము వేయించు వచ్చి ఉండ్రి. నెహుష్టాను అని ఒక పేరు పెట్టారు. దానికి ధూపం వేస్తూ వస్తున్నారు, ధూపాలు వేస్తున్నారు. అమ్మో, ఇదే మా పితరుల్ని కాపాడినటువంటి ఇత్తడి సర్పం. అసలు పితరుల్ని కాపాడింది ఇత్తడి సర్పమా దేవుడా?
చెప్పండి, పితరుల్ని కాపాడింది ఇత్తడి సర్పమా దేవుడా? దేవుడు. దేవుడి మీద ఉంచవలసిన విశ్వాసం దేని మీదకి వచ్చేసింది? ఇత్తడి సర్పాల మీదకి వచ్చేసింది. అక్కడ నుంచి ఒక ఇత్తడి సర్పం ప్రతిమ, ఆ ప్రతిమను నిలబెట్టుకుని దాని ముందు ధూపం వేస్తూ దానికి సాష్టాంగ నమస్కారం చేస్తూ ఇదే మమ్మల్ని కాపాడింది అనే స్థితికి వాళ్ళు వెళ్ళిపోయారు. దేవుని యొక్క సంకల్పాన్ని మర్చిపోయారు. దానికి నెహూష్టానను పేరు పెట్టేశారు. అసలు దేవుడు ఇశ్రాయేలీయులకి ధర్మశాస్త్రం ఇస్తూ సీనాయి పర్వతం మీద మోషేకిచ్చిన ఆజ్ఞలలో భూమి మీద కానీ, భూమి క్రింద నీళ్ల యందే కానీ, ఆకాశమందున్న వాటిలోనే కానీ ఏ రూపమునైనను మీరు పూజించకూడదు. నాకు ప్రతిగా మీరు ఏ రూపమును పోయకూడదు. నాకు ప్రతిగా మీరు ఏ రూపమును పోయకూడదు. నేనే సజీవుడైన దేవుడను, నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు, నేను ఆత్మస్వరూపినై ఉన్నాను. సో ప్రకృతిలోని పదార్థాన్ని మీరు తయారు చేసుకోకూడదు అని చెప్పాడు. ఇక్కడ ఇశ్రాయేలీయులు ఆ నియమాన్ని మరిచిపోయారు, ఆ నిబంధనను మరిచిపోయారు, ఆ ఆజ్ఞలు మరిచిపోయారు. ఆజ్ఞలు మరిచిపోయి సింగిల్ టైం యూజ్ చేసినటువంటి మోషే గారి టైంలో యూజ్ చేసినటువంటి ఆ ఇత్తడి సర్పాన్ని తీసుకొచ్చి దాన్ని వాళ్ళ మధ్యలో నిలబెట్టుకొని దాన్ని ఒక దేవతను చేసి పడేసి దానికి దూపాలు వేయడం మొదలుపెట్టేసి దాన్ని ఆరాధించడం ప్రారంభించేశారు. ఆ సింబల్ వచ్చేసింది వాళ్ళ జీవితంలోనికి. ఎప్పుడైతే సింబల్ వాళ్ళ జీవితంలోకి వచ్చేసిందో హిజ్కియా విశ్వాసం గలవాడు కనుక ఆలోచన చేసి, అమ్మో వీళ్ళు దారి తప్పిపోయారు అని దాన్ని చిన్నాభిన్నం చేసేసాడు. అసలు అది ఎందుకు వాళ్ళు కళ్ళ ముందు పెట్టుకుని ఆరాధించడానికా, లేకపోతే దానికి ఏమైనా రీజన్ ఉందా అంటే అది ఛాయారూపం అని చెప్పాను కదా. నిజస్వరూపం గురించి మాట్లాడుతున్నాడు చూడండి. యోహాను సువార్త దానికి అసలైన నిజస్వరూపం యోహాను సువార్త 3వ అధ్యాయము 14వ వచనం చూడండి జాగ్రత్తగా. యోహాను సువార్త 3వ అధ్యాయము 14వ వచనం చూడాలి జాగ్రత్తగా. అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. అంటే ఆనాడున్న ప్రజలు ఆ విషపు కాటు ఎవరైతే గురయ్యారో వాళ్ళు ఎత్తబడిన సర్పాన్ని చూచి విశ్వసించారు. ఏమని విశ్వసించారు? ఈ సర్పాన్ని చూస్తే మా విషం హరించుకుపోతుంది, మేము చనిపోము. ఈ సర్పాన్ని నిదానించి చూచే ప్రతివాడు చనిపోడు. అది వారి విశ్వాసం. అది కేవలం వారి విశ్వాసం. దానికి ఏం రేట్ లేదు, కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఉచితముగా దేవుడి పొందుకోమని చెప్పినటువంటి విశ్వాసం. సో వాళ్ళు నిదానించి చూశారు. నిదానించి చూడడం వల్ల వాళ్ళకి ఏమొచ్చింది చెప్పండి? రక్షణ వచ్చింది. ఏం రక్షణ? పాము కాటు నుండి రక్షణ. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్నారు, అది ఛాయ, ఇది నిజ స్వరూపం. అలాగే సేమ్ ఒకప్పుడు పాము కాటుకు ఇశ్రాయేలీలందరూ గురైన టైంలో ఇత్తడి సర్పం ఎత్తబడినప్పుడు దాని వైపు నిదానించి చూస్తే ఎలాగైతే వాళ్ళకి రక్షణ కలిగిందో విషం నుంచి, అలాగే మనుష్య కుమారుడనైన నేను కూడా ఎత్తబడతాను. నా వైపు నిదానించి చూస్తే మీకు కూడా ఏం కలుగుతుంది? నిత్య జీవం కలుగుతుంది, రక్షణ కలుగుతుంది అని చెప్పాడు. ప్రియులారా, ఈ సందర్భాన్ని మనం ఆలోచిస్తుంటే దాన్ని పూజించమని కానీ, దాన్ని ఆరాధించమని కానీ, దాన్ని కొలవమని కానీ బైబిల్ ఎక్కడా చెప్పలేదు. ఆ ఇత్తడి సర్పాన్ని అది జస్ట్ నిలవబెట్టబడుతుంది. దానివైపు నిదానించి చూడండి, మీరు విషం నుండి విడుదల పొందుతారు. అది జరిగింది, అక్కడితో ఆ పని పూర్తయిపోయింది, క్లోజ్. సో అది ఛాయ. నిజస్వరూపం ఎవరు? యేసుక్రీస్తు. ఆయన శిలువ మీద వేలాడాలి, ఆయన నిలబెట్టబడాలి. ఆయన నిలబెట్టబడిన తర్వాత ఆయన వైపు ఎవడైతే నిదానించి చూస్తున్నాడో, ఆయన బలియాగం, ఆయన రక్షణ సంకల్పం, దాన్ని ఎవడైతే నిదానించి చూస్తున్నాడో వాడేం పొందుతాడు?
రక్షణ పొందుతాడు. అంతేనా? అయిపోయింది. ఇప్పుడు ఆయనను చూస్తున్నారా, ఆయన వెనక్కున్న సిలువను చూస్తున్నారా? ఈరోజు క్రైస్తవులు ఆయనను చూస్తున్నారా, ఆయన వెనక దేని మీద అయితే వేలాడాడో దాన్ని చూస్తున్నారా? చెప్పండి. దేని మీద అయితే వేలాడాడో దాన్ని చూస్తున్నారు. ఈరోజు సిలువల వ్యాపారం అంతా ఇంత కాదు, వరల్డ్ వైడ్ కోట్లలో జరుగుతుంది. సిలువల వ్యాపారం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కోట్లలో జరుగుతుంది. అసలు ఒక సిలువకంత విలువ ఎలా వచ్చేసింది? ప్రతి ఒక్కరి మెడలో ఒక సిలువ వేలాడుతూ ఉంటుంది. గోల్డ్, మళ్ళీ రోల్డ్ గోరాలు గోల్డ్ ఏదైనా కావచ్చు, మెడలో వేలాడుతూ ఉంటుంది. ఇక ఆడవాళ్ళకైతే మంగళసూత్రాల మీద ఉంటుంది. ఏంటది? సిలువ. మంగళసూత్రాల మీద 2 సూత్రాలు ఉంటే 2 సూత్రాల మీద 2 సిలువలు వేసేసుకుంటారు. ఇంకా అయితే మగవాళ్ళకైతే చేతులకు వేళ్ళకి ఉంగరాలు పెట్టుకుంటారు. ఒక్కో ఉంగరం మీద ఒక్కో గుర్తు, సిలువ గుర్తు. ఇక మనం చర్చి మీద కూడా పెద్ద సిలువ నిలబెడతాం, దానికి దండాలు పెడతాం, దాన్ని పూజిస్తాం, దానికి ముద్దులు పెడతాం సిలువకి. కొంతమంది అయితే సిలువ పెద్దది చేసుకుని పెట్టుకుంటారు, వెళ్ళి తల పట్టుకెళ్ళి సరిగ్గా అక్కడ పెడతారు. ఎక్కడ? సిలువ మొదట్లో పెట్టి అక్కడ అలా తల అక్కడ పెట్టి ప్రార్థన చేస్తే సిలువ విని సిలువ నుంచి దేవుడి దగ్గరికి వెళ్తుందని వాళ్ళ నమ్మకం. సరే, ఈరోజు సిలువల అమ్మకాలు మనం చూస్తుంటే ఇదొక అతిశయాల అంగడి. మళ్ళీ ఆ సిలువ కొనుక్కోవడం, ఆ సిలువ మెడలో వేసుకోవడం, ఆ సిలువకు ఫ్లయింగ్ కిస్సులు ఇవ్వడం, డైరెక్ట్ కిస్సులు ఇవ్వడం, ముద్దు మీద ముద్దు సిలువకు పెట్టేయడం. ఇంకా గట్టిగా మాట్లాడితే సిలువకు అగరబత్తులు పొగ. సిలువకేం పొగ? అగరబత్తులు పొగ. సిలువ దగ్గర కొవ్వొత్తులు, సిలువ దగ్గర కర్పూరం, సిలువ దగ్గర సాంబ్రాణి. ఏమండి, ఈరోజు సిలువ అనేది ఒక పూజా వస్తువుగా మారిపోయింది చాలామందికి. సో చాలామంది అమ్ముతున్నారు దాన్ని. మీరు బంగారం కొట్టుకు వెళ్ళి చూడండి, క్రైస్తవులు ఉంగరాలు కావాలంటే ఆ ఉంగరాలు అన్నింటి మీద సిలువలు ఉంటాయి. మేము క్రైస్తవులు, మాకు ఉంగరం కావాలని అడగండి బంగారం కొట్టుకెళ్ళి, కర్నూలు పోయి. అప్పుడు వాటి మీద మీకు చూపించే ఉంగరాలన్నింటి మీద ఏ బొమ్మలు ఉంటాయి? సిలువ బొమ్మలు ఉంటాయి. మేము క్రైస్తవులు అండి, మాకు మంగళసూత్రాలు కావాలని అడగండి, సిలువ బొమ్మలు ఉంటాయి. మేము క్రైస్తవులు, మాకు చైన్ కావాలని అడగండి, సిలువ ఉంటుంది. చూసారా? అసలు వేలాడిన యేసు ఒక సిలువ మీద, ఒక చెక్క మీద వేలాడాడు. ఆ చెక్క తయారు చేసింది దేవుడు కాదు, రోమా ప్రభుత్వం. ఇంతకీ అలాంటి చెక్కలు చాలామందికి చేసినవే, ఆయనకేం ప్రత్యేకంగా చేసింది కాదు. ఆ సిలువ మీద ఒక పక్కన, కుడి పక్కన ఒకడు, ఎడమ పక్కన మరొకడు, 2 దొంగలు కూడా సిలువ వేయబడ్డారు. వాళ్ళకు కూడా సేమ్ అలాంటి చెక్కతోనే ఏం చేయించారు? సిలువ చేయించారు. వాళ్ళు వేలాడింది కూడా అదే సిలువ మీద. ఇక్కడ మనుషులు జాగ్రత్తగా ఆలోచిస్తే క్రీస్తుని విశ్వాసంతో క్రీస్తు చేసిన బలియాగాన్ని చూస్తున్నారా, లేక ఆ సిలువ రూపాన్ని చూస్తున్నారా? ఏ సిలువ మీద అయితే క్రీస్తు వేలాడాడో, ఎవరైతే బలియాగం చేశారో, ఎవరైతే మన కొరకు బలైపోయారో ఆయన వైపు చూస్తున్నారా? అది విశ్వాసంతో ఆయనను చూచేటువంటి, ఉచితంగా పొందుకున్నటువంటి గొప్పదైన విశ్వాసమా? వాక్యానుసారమైన విశ్వాసమా? లేకపోతే ఒక రూపాన్ని మనం ఏర్పరచుకొని ఆ రూపం వైపే చూస్తూ, ఆ రూపాన్ని డబ్బు పెట్టి కొనుక్కొని, ఆ రూపం మన దగ్గర ఉంటే ధైర్యం, మన దగ్గర లేకపోతే అధైర్యం. ఒకరోజు ఒక అబ్బాయి చీకట్లో నడుచుకుంటూ వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే ఇప్పుడు వాడు చీకట్లో నడుచుకుంటూ వాడి ఇంటికి వెళ్ళాలి, లేదా ఊరి పొలిమేరలు దాటి మరో ఊరిలోనికి వెళ్ళాలి. ఆ టైంలో వాడికి గుండె దడగా ఉంది. అమ్మో చీకటి, భయం. చీకటి కదా, భయం. చీకటి అంటే గుర్తొచ్చేసేది లేని దయ్యం, అది ఉండకపోయినా ఉందనే ఫీలింగ్. సో చీకటి అనేసరికి అది గుర్తొచ్చేస్తుంది. కానీ ఎప్పుడు వీడికి కనబడి చావదో, వీడిని ఎప్పుడు అది ముట్టుకోలేదు, ముద్దు పెట్టుకోలేదు. కానీ ఉందని మాత్రం నరనరాల్లో బాగా
ఫిక్స్ అయిపోయి ఉంది. సో అలా వెళుతున్నాడు. వెళుతూ ఉండగా వాడి చేతిలో ఉన్నది ఏంటో తెలుసా? సిలువ. సిలువ చేతితో పట్టుకుని, దేవుడా కరుణించు, సిలువ చేతిలో ఉంది, ఇంకా నాకేం పర్లేదు. ఏముంది చేతిలో? సిలువ ఉంది చేతిలో, ఇంకేం పర్లేదు. ఏదొచ్చినా సరే సిలువలో పెట్టేస్తే పోద్దట. సినిమాలలో కూడా ఈ సిలువ వాడేశారు. కొన్ని దెయ్యాల సినిమాల్లో, ఇంగ్లీష్ వాళ్ళు తీసిన దెయ్యాల సినిమాల్లో ఈ సిలువను కొంతవరకు ఉపయోగించుకున్నారు వాళ్ళు. అంటే సిలువ పెడితే దెయ్యం పారిపోద్ది అన్నట్టు, సిలువ ఉంటే దెయ్యం రాదన్నట్టు. సో వెంటనే సిలువకు అమ్మకాలు పెరిగిపోయాయి. విపరీతంగా అమ్ముడవుతుంది ప్రపంచవ్యాప్తంగా సిలువ, విపరీతంగా. ఒకప్పుడు నెహూష్టాన్ అని పేరు పెట్టి ఇశ్రాయేలీలు ఎలాగైతే ఆ ఇత్తడి సర్పాన్ని ఆరాధించారో, ఈరోజు కూడా క్రైస్తవులు సిలువ వేయబడిన క్రీస్తును చూడడం మానేసి ఏ సిలువ మీద అయితే ఆయన వేలాడదీశారో ఆ సిలువను ఆరాధించడం మొదలుపెట్టారు. చూసారా? అంటే వాళ్ళ విశ్వాసం ఒకడు అమ్ముతున్నాడు. ఆ అమ్ముతున్న ఆ విశ్వాసాన్ని వీళ్ళు ఏం చేస్తున్నారు? కొనుక్కుంటున్నారు. సిలువ కొనుక్కుని ఆ సిలువ చేత్తో పట్టుకుని బాహ్యంగా కనబడే ఆ రూపంతో నేను ఊరు దాటి వెళ్ళిపోయాను, చీకట్లో నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయాను, అమ్మయ్య అనుకుంటే బయట వాడికి ఎలా అనిపించవచ్చు అంటే, ఏమయ్యాది అతని విశ్వాసం నీకెందుకు అనిపించవచ్చు. కానీ అది వాక్యానుసారమైనది కాదు, అది కొనుక్కొని తెచ్చుకున్నటువంటి విశ్వాసం. ఎవడో తయారు చేసి వీడి విశ్వాసాన్ని అమ్ముతున్నాడు, వీడు ఆ విశ్వాసాన్ని కొనుక్కొని తెచ్చుకుంటున్నాడు. విశ్వాసాన్ని అమ్ముతుంటే విశ్వాసాన్ని కొనుక్కొని తెచ్చుకుంటున్నాడు. ఎంత దౌర్భాగ్యకరమైన విషయం, మీరు ఆలోచన చేయండి. ఇలాంటివి ఈరోజు సమాజంలో ఎన్నున్నాయి తెలుసా? 1, 2 కాదు. అసలు విశ్వాసం అంటేనే డబ్బుతో ముడిపడిపోయింది. ఈరోజు విశ్వాసం అంటేనే డబ్బుతో ముడిపడిపోయింది. ఘోరమైన అమ్మకాలు. ఇంకా గట్టిగా మాట్లాడితే, ఒకానొక చోట ఒక బోర్డు చూశాను. ఒక బోర్డు, డైరెక్ట్ బోర్డు పెట్టేశారు. అది ఫేస్బుక్లో కూడా చాలామంది షేర్ చేశారు ఆ మధ్యకాలంలో. ఆ బోర్డులో రాయబడింది ఏంటో తెలుసా? మా దగ్గర బాప్తిస్మానికి చెల్లించవలసింది 5,000 రూపాయలు. బాప్తిస్మానికి ఎంత చెల్లించాలట? 5,000 రూపాయలు. అసలు బాప్తిస్మం అనేది ఎవరైనా అమ్మేదా? మనం కొనేదా? ఎవడు అమ్మేవాడు బాప్తిస్మాన్ని? ఎవడు కొనేవాడు? బాప్తిస్మానికి 5,000 రేటా? 5,000 పెట్టి ఒకడు బాప్తిస్మాన్ని అమ్ముతాడా? వీడు 5,000 పెట్టి కొనుక్కుంటాడా? మీకు విషయం చెప్పమంటారా? కొనుక్కొని బాప్తిస్మం పొందిన ప్రతి వాడికి విశ్వాసం అనేది 5,000తోనే వస్తుంది. వాడు ఎప్పుడు బాప్తిస్మం అన్న పదాన్ని తలుచుకున్న వాడి కళ్ళ ముందు ఏం కనబడతాయి? ఖర్చు పెట్టిన 5,000 కనబడతాయి. అప్పుడు వాడు ఏమంటాడు తెలుసా? 5,000 పెట్టుకున్నాను రక్షణ అంటాడు. ఎంత పెట్టుకున్నాడట రక్షణ? 5,000 పెట్టి. రక్షణ అనేది ఎవడబ్బ సొమ్ము అమ్ముకోవడానికి, ఎవడి తాతగారి సొమ్ము కొనుక్కోవడానికి. రక్షణ అనేది కొనుక్కునే అవకాశం ఉందా? లేదు. రక్షణ కొనుక్కునే అవకాశం లేదు. రక్షణ అమ్ముకునే అధికారం ఎవడికి లేదు. ఇటు విశ్వాసికి అవకాశం లేదు, అటు బోధకుడికి అధికారం లేదు. అయినా కూడా ఈ అతిశయాల అంగడిలో రక్షణ అమ్మబడుతుంది. అన్యజనుల్లో చూస్తాం, పాప పరిహార పత్రాలు అమ్ముతారు. పాప పరిహార పత్రాలు. ఆ మధ్య ఒక పూజారి స్టేట్మెంట్ ఇచ్చాడు, ఎవరికైనా పాపం పోవాలంటే మేము పత్రం అమ్ముతాం 11,000 రూపాయలు. 11,000 డీడీ తీసి ఇచ్చేస్తే 11,000 చెక్ ఇచ్చేసినా పర్లేదు, క్యాష్ అయినా పర్లేదు, పేటిఎం నుంచి అయినా పర్లేదు, గూగుల్ పే నుంచి అయినా పర్లేదు. అప్డేట్ అయ్యాం మేము కూడా. సో 11,000 మాకు ఇచ్చేస్తే మేము పాప పరిహార పత్రాలు ఇస్తాం. ఈ పాప పరిహార పత్రం అనేది విశ్వాసం. ఏంటా విశ్వాసం? ఈ పత్రం నా దగ్గర ఉండడం వల్ల
నా పాపం పరిహరించబడింది. అది ఫెయిత్ అన్నమాట. సో అది వాడి ఫెయిత్. వాడు ఏం చేస్తాడంటే 11,000 ఇచ్చి ఆ పత్రం కొనుక్కుంటాడు. కొనుక్కొని తన దగ్గర పెట్టుకుంటాడు. అలాగే ఈరోజు ఒక్కో చోట ఒక్కో రేటు బాప్తిస్మాలు కూడా అమ్మబడుతున్నాయి. బాప్తిస్మాలు కూడా ఏం చేస్తున్నారు? కొనుక్కుంటున్నారు. కొనుక్కొని నేను గొప్ప విశ్వాసిని అని ఫీల్ అవుతున్నారు. కొనుక్కొని నేను గొప్ప విశ్వాసిని ఫీల్ అవుతున్నారు. కానీ దేవుడు ఎక్కడా కూడా రక్షణ అమ్మలేదు ప్రియులారా. రక్షణ అమ్మలేదు. రక్షణను అమ్మమని చెప్పను లేదు. అది దేవుడు మనకి ఎలా ఇచ్చాడు? ఉచితంగా ఇచ్చాడు. చూడండి, దాని గురించి బైబిల్లో ఒక అద్భుతమైన మాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. కృప అంటే కొనేది కాదు సుమా, అమ్మేది కాదు. కృప అంటే కొనేది కాదు, అమ్మేది కాదు. ధారాళంగా ఇచ్చేది, అడగకయే ఇచ్చేది. అడిగితే ఇచ్చేది దానం, అడగకుండానే ఇచ్చేసేది కృప. అడగకయే, మనం అడుగకయే మన అవసరాన్ని తెలుసుకొని ధారాళంగా ఇచ్చేది. ధారాళంగా ఇచ్చేదాన్ని కృప అంటారు. దేవుడు నశించిపోతున్న మనిషికి అలాంటి కృపను అనుగ్రహించాడు. ఆ కృప ద్వారా ప్రతి మనిషిని రక్షించాలనుకున్నాడు. మీ యొక్క, నా యొక్క రక్షణ ఆ విధంగానే జరిగింది. దేవుడు మనకి ఆ గొప్పదైన అవకాశాన్ని ప్రసాదించారు. కొనుక్కుంటే కొనుక్కోగలిగే అంతటి స్థాయి బిల్ గేట్స్ కూడా లేదు. చెబుతున్నా, బిల్ గేట్స్ కూడా లేదు. రక్షణ కొనుక్కోవాలనుకుంటే బిల్ గేట్స్ కూడా ఎందుకు పనికిరాని అసమర్థుడే దేవుని ముందు. ఈ ప్రపంచంలోని కుబేరులు ఎవరైతే ఉన్నారో ఆ కుబేరులందరూ కూడా దేవుని ముందు పనికిరాని వారే. రక్షణను కొనుక్కోగలిగే స్థాయి ఈ ప్రపంచంలో ఉన్న ధనాన్నంతా పోగేసిన ఎవ్వడికి రాదు, ఎవ్వడికి రాదు. అలాంటిది కొనుక్కున్న దాన్ని బట్టి అతిశయపడిపోతూ నా దగ్గరది ఉంది, నా దగ్గరది ఉంది, నేను కొనేసుకున్నాను ఇంత డబ్బు ఖర్చు పెట్టి, నా దగ్గరది ఉంది, నా దగ్గరది ఉందని మురిసిపోయే దౌర్భాగ్యపు పరిస్థితి ఈరోజు క్రైస్తవ సమాజంలో కనబడుతుంది. సర్టిఫికెట్లు కూడా ఇస్తున్నారు, అమ్ముతున్నారు సర్టిఫికెట్లు. ఆ సర్టిఫికెట్ చేత్తో పట్టుకుని, ఇదిగో చూసారా నా దగ్గర సర్టిఫికెట్ ఉందో, దిక్మాలిన సర్టిఫికెట్, ఇది నేను కొనేసుకున్నాను. ఎంత కొనుక్కున్నావు? ఎవడమ్మినోడు నీకు? ఎవడు నీకు అమ్మినోడు? వాడికి ఎవడిచ్చాడు అధికారం అమ్మడానికి? నువ్వెవడు కొనుక్కోవడానికి? అంటే సర్టిఫికెట్ ఉంటే సరిపోద్దా నీకు రక్షణకి? బాప్తిస్మాలకి సర్టిఫికెట్లు ఇస్తున్నారు. బాప్తిస్మాలకు కూడా సర్టిఫికెట్లు. నేను పలానా చోట బాప్తిజం పొందాను, ఇదిగో నా దగ్గర ఏముంది? సర్టిఫికెట్ ఉంది. ఏం చేసుకుంటావు ఆ సర్టిఫికెట్తో? పొద్దున్న 4 గీసుకుంటావా? అదేనా నీకు జ్ఞానానికి సూచన? అదేనా నీ రక్షణకు సూచన? నీ రక్షణకు సూచనకు సర్టిఫికెటా? పొట్ట చింపితే బైబిల్ ముక్కు ఉండదు మళ్ళీ ఈ సర్టిఫికెట్ ఉన్నోడి దగ్గర. నిజంగా పొట్ట చింపామనుకోండి, ఒక్కడి దగ్గర కూడా ఒక్క మాట బయటికి రాదు. నా దగ్గర సర్టిఫికెట్ ఉంది, నా దగ్గర సర్టిఫికెట్ ఉంది, నా దగ్గర సర్టిఫికెట్ ఉంది. బాప్తిజం పొందితే సర్టిఫికెట్సా? ఎవడో సంస్థ వాడు ఇచ్చేస్తున్నటువంటి సర్టిఫికెట్స్. బాప్తిజం పొందారు, ఇదిగో సర్టిఫై చేసాం, సర్టిఫికెట్ ఇచ్చేసాం. ఏంటండి ఇవి? ఏంటి ఇవన్నీ? ఫ్రీ. బాప్తిజం అనేది అమ్మితే వచ్చేది కాదు, కొనుక్కుంటే వచ్చేది కాదు, ఫ్రీ. దేవుడు ఉచితముగా ఇచ్చెను. మనకు ఉచితంగా ఇచ్చాడండి దేవుడు. ఎవడండి అమ్మడానికి? ఎవడికంది అధికారం? బాప్తిజం అమ్ముకోవడం ఏంటి? ఉచితంగా ఇచ్చాడు దేవుడు. చూడండి ఏం చెబుతున్నాడు. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు.
ఇది మీ వలన కలిగినది కాదు, ఏ మనిషి వల్ల కలిగినది కాదు. రక్షణ అమ్ముకోవడానికి, రక్షణ అమ్ముకునే అధికారం ఎవరికీ లేదు. ఇది ఏ మనిషి వలన కలిగినది కాదు, అది దేవుని వరం. ఇది దేవుని వరమే, అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడ వీలు లేదు అన్నాడు. ప్రియులారా, ఉచితముగా దేవుడు మనకు అనుగ్రహించిన రక్షణ, ఉచితముగా దేవుడు మనకు ప్రసాదించిన గొప్పదైన రక్షణ. అలాంటి రక్షణ ఈరోజు అమ్ముడైపోతుంది. చాలామంది కొనుక్కుంటున్నారు, బాప్తిస్మం పొందామని సర్టిఫికెట్లు కూడా తెచ్చుకుంటున్నారు. అది చూపిస్తున్నారు, మేము బాప్తిస్మం పొందాం, ఇదిగో సర్టిఫికెట్. చూసారు ఎంత దారుణమైన పరిస్థితి, చూసారు ఎంత ఘోరమైన పరిస్థితి. ఒకప్పుడు నెహుష్టానను పేరు పెట్టి వాళ్ళు నిలబెట్టుకున్న దానికి ఈరోజు వీళ్ళు నిలబెట్టుకుంటున్న వాటికి ఏమైనా తేడా ఉందా? మీరు చెప్పండి. రెండు ఒకటేనా? రెండు ఒకటేనా? ఏమైనా తేడా ఉందా? రెండు ఒకటే కదండి. అది ప్రతిమ, ఇది ప్రతిమ. వారు ఆ ప్రతిమనందు విశ్వాసం ఉంచారు, నెహుష్టానను పేరు పెట్టుకున్నారు. కానీ దేవుడు ఇత్తడి సర్పాన్ని అక్కడితో ఆపేశాడు. ఇది ఛాయ, దాన్ని ఆరాధించమని చెప్పలేదు, దాన్ని ఆరాధించమని చెప్పలేదు. అందుకే హిజ్కియా దాన్ని చిన్నాభిన్నం చేసేసిన దేవుడు అడ్డుకోలేదు. ఎందుకంటే అది దేవుని ప్రణాళిక కాదు, దాన్ని ఆరాధించడం దేవుని సంకల్పం కాదు, దాన్ని ఆరాధించడం దేవుని ప్రణాళిక కాదు. ఈరోజు కూడా క్రైస్తవ సమాజంలో ప్రియులరా, అసలు సిసలైన విశ్వాసాన్ని వదిలేసి వ్యర్థమైన వాటి యందు మనస్సు నిలిపి వ్యర్థమైన వాటి కొరకు ఆలోచన కలిగి, నేను ఇంత ఖర్చు పెట్టాను గనుక నాకు పరలోకం అని కొందరు, నేను ఇంత ఖర్చు చేశాను గనుక, నేను ఇది కొనుక్కున్నాను గనుక నాకు పరలోకం అని మరికొందరు, నేను ఇది కొనుక్కున్నాను గనుక నేను గొప్పవాడిని అయిపోయానని ఇంకొందరు, నేను ఇది కొనుక్కున్నాను గనుక నాకు ఏ అడ్డు అదుపు లేదని మరికొందరు తమకున్న డబ్బును బట్టి అతిశయిస్తున్నారు. ఎవడును అతిశయపడ వీలు లేదు అని మీరు చదువుకున్నారు అదే ఎఫెసు పత్రికలో. ఎవడు అతిశయించటానికి వీలు లేదు. దేవుని ఎదుట ఏ మనుష్యుడు అతిశయించటానికి వీలు లేదు. రక్షణ ఉచితంగా మనకు అనుగ్రహించాడు. విశ్వాసాన్ని కొనుక్కోవడం అసలు సాధ్యమే కాదండి. విశ్వాసాన్ని కొనుక్కోవడం సాధ్యం కాదు. కానీ ఈరోజు ఎందరో ఇలాంటి అడ్డదారులు దొక్కారు. అదే అడ్డదారుల్లో చాలామంది ప్రయాణాలు చేస్తున్నారు. వాటిని యేసుక్రీస్తు ఎంతగా వ్యతిరేకించాడో తెలుసా? ఎక్కడా యేసుక్రీస్తు వాటిని లెక్క చేయలేదు, వాటిని అంగీకరించలేదు, వాటిని అసలు ప్రోత్సహించలేదు. అలాంటి విశ్వాసం దేవునికి సమ్మతమైనది కాదు. ఉచితంగా దేవుడు మనకు అనుగ్రహించిన రక్షణ, అది మన హృదయాంతరాలలో నుండి పుడుతున్నటువంటి విశ్వాసం. దాన్ని ఎవడూ అమ్మలేడు, దాన్ని ఎవడూ కొనలేడు. అది మన హృదయాంతరాలలో నుండి పుడుతున్న విశ్వాసం. ప్రియులారా, అసలు విశ్వాసాన్ని ఏమన్నాడో తెలుసా? విశ్వాసాన్ని ఏమన్నాడో తెలుసా? పేతురు గారు రాసిన మొదటి పత్రిక ఒకసారి చూడండి, అందరూ ముగించుకుందాం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక విశ్వాసాన్ని గురించి ఎంత అమూల్యమైన మాట పేతురు గారి ద్వారా దేవుడు వ్రాయిస్తున్నాడో మీరు జాగ్రత్తగా చూడగలిగితే, పేతురు గారు రాసిన మొదటి పత్రిక రైట్. పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే దేనికంటే సువర్ణము కంటే. సువర్ణము అంటే బంగారము. బంగారం మనం కొనుక్కుంటాం కదా, అది మూల్యమైనదా అమూల్యమైనదా? బంగారం అనేది మూల్యమైనదా అమూల్యమైనదా? మూల్యమైనది. సర్టిఫికెట్ కంటే కూడా గొప్పది బంగారం.
ఇంకా సర్టిఫికెట్ అట్ట ముక్క, పేపర్ ముక్క. దానికంటే గొప్పదేంటి? బంగారం కదా. ఈ బంగారం మూల్యమైనది. దానికి తులం ఇంత అని రేటు ఉంటుంది. కేజీ ఇంత, అర కేజీ ఇంత, కాసు ఇంత, తులం ఇంత, దానికి ఒక రేటు ఉంటుంది కదా. ఈ సువర్ణము కంటే, చూడండి ఏమంటున్నాడు, బంగారము కంటే, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము అన్నాడు. ప్రియులరా, అండర్లైన్ దట్ వర్డ్. ఏమన్నాడు? అమూల్యమైన మీ విశ్వాసము. విశ్వాసం అనేది మూల్యమైనది కాదు. అంటే విశ్వాసాన్ని ఎవడూ కొనలేడు, విశ్వాసాన్ని ఎవడూ అమ్మలేడు. దయచేసి గ్రహించండి రాత్రి. విశ్వాసాన్ని ఎవడూ కొనలేడు, విశ్వాసాన్ని ఎవడూ అమ్మలేడు. విశ్వాసం అసలు కొనదగినది కాదు ప్రియులారా, అది అమూల్యమైనది, అమూల్యమైనది. కొన్ని చోట్ల పసిపిల్లల బాప్తిస్మాలు అవి కూడా అమ్మబడుతున్నాయి. పసిపిల్లలకు బాప్తిస్మం ఇవ్వాలంటే ఎంత రేటు ఇచ్చేయండి. పాప పరిహార పత్రాలు కూడా అమ్ముతున్నారు కొన్ని చోట్ల. ఏమంటే మా పాపం పోవాలి, 5,000 పత్రం ఇచ్చేస్తాం, సర్టిఫికెట్ మళ్ళీ అది కూడా 10,000 ముందుగా బుక్ చేసుకోండి, పాప పరిహార పత్రాలు మేము కూడా ఇస్తాం. శుద్ధ జలం, ఆ శుద్ధ జలం అమ్ముతాం. ఈ శుద్ధ జలాన్ని కొనుక్కుంటే ఆ శుద్ధ జలంతో మీ పాపాలన్నీ పోతాయట. కొనుక్కుంటే చాలట. ఎంత? 40 రూపాయలకే పాపాలు పోతాయట. అబ్బాబ్బాబ్బా, ఎంత చీపు, ఎంత చీపు. 40 రూపాయలు పెట్టి బాటిల్ కొనుక్కుంటే ఏం పోతాయట? పాపాలు పోతాయట. డెడ్ చీపు, పాపాలు పోయే శుద్ధ జలం. శుద్ధ జలము మీ మీద చల్లుదును అన్నాడట యెహెజ్కేలు గ్రంథంలో. అది వీళ్ళకి కాపీరైట్ ఇచ్చేసారట. ఆ రైట్స్ వీళ్ళు కొనుక్కున్నారట. సో వీళ్ళు విజయవాడలో శుద్ధ జలం బాటిల్ అమ్ముతున్నారట. ఆ మధ్య అదే చెప్పారు టీవీ 9లో నేను అడిగితే. అది కొనుక్కొని కొంచెం తాగితే చాలట, లేదా కొంచెం మీద చల్లుకుంటే చాలట. ఏం పోతాయట? పాపం పోద్దట. అంటే విశ్వాసం యొక్క రేట్ ఎంత? 40 రూపాయల 40 రూపాయల విశ్వాసం. అదొక అతిశయాల అంగడి, అదొక అతిశయాల అంగడి. అక్కడ అమ్ముడవుతున్న నమ్మకాలు. ఇలాంటి ఎన్నో మూఢనమ్మకాలు, ఈరోజు ఎన్నో ఇలాంటి భయంకరమైన నమ్మకాలు క్రైస్తవ సమాజంలో వేళ్ళు ఉనుకుపోయే. ప్రియులరా, ఒక్కసారి గుడ్డితనంలో నుంచి బయటకు వచ్చి ఆలోచించండి. ఇదే గుడ్డితనంలో ఎంతోమంది ఈరోజు కొనసాగుతున్నారు. ఇదే అంధవిశ్వాసంలో ఎంతోమంది ముందుకు పోతున్నారు. ఒక్కసారి బయటికి రండి, ఒక్కసారి బయటికి రండి అందులో నుంచి. మీ విశ్వాసానికి మీరే రేటు పెట్టి కొనుక్కుంటుంటే బైబిల్కి అది ఎంత వ్యతిరేకం ఒక్కసారి ఆలోచించండి. విశ్వాసం అమూల్యమైనది తప్ప మూల్యమైనది కాదు. దేవుడే నాకు ఉచితంగా ఇస్తున్నాడు, దేవుని యొద్ద నుండి నేను పొందుకునేది అది. నేను ఆయన దగ్గర కొనుక్కోవడానికి నాకు అవకాశం లేదు. ఒకవేళ కొనాలనుకుంటే ఆ సామర్థ్యం ఈ భూమి మీద ఎవ్వడికి లేదు. ఎవ్వడూ కొనలేడు. అందుకే చెప్పాను, ప్రపంచ కుబేరులు కూడా విశ్వాసాన్ని కొనటం వాళ్ళ వల్ల కాదు, కానీ అమ్మటానికి కొంతమంది సిద్ధంగా ఉన్నారంటే తప్పెవరిది? మీరు చెప్పండి, తప్పెవరిది? కొనేవాడున్నాడు కాబట్టే వాడు విశ్వాసాన్ని కూడా అమ్మేస్తున్నాడు. విశ్వాసం అమ్ముడవడం ఏంటండి విచిత్రం కాకపోతే? విశ్వాసాన్ని అమ్మడం ఏంటండి దరిద్రం కాకపోతే? అసలు వినొచ్చా ఇలాంటి పదాలు మనం? కానీ వింటున్నాం. విశ్వాసం అమ్ముడైపోతుంది. కొనుక్కుంటున్నారండి విశ్వాసాన్ని, కొనుక్కుంటున్నారు. ఇంకో విచిత్రమైన సందర్భం చెప్పి నా మాటలు ముగిస్తాను. హైదరాబాదులో పెద్ద బోధకుడుగా పిలువబడుతున్న ఆయన, ఒక ఆమె కూతురికి రోగం వచ్చింది. 4 ప్రోగ్రాములు స్పాన్సర్ చేయి. 4 ప్రోగ్రాములు స్పాన్సర్ చేస్తే నీ కూతురికి ఏం తగ్గిపోద్ది? రోగం తగ్గిపోద్ది. 4 ప్రోగ్రాములు స్పాన్సర్ చేసేసింది. హాస్పిటల్లో వైద్యం జరుగుతుంది. వైద్యం జరగడం వల్ల దేవుని ఉచితమైన కృప వల్ల, వైద్యం కూడా కాదు, దేవుని
ఉచితమైన కృప వల్ల ఆమె ఏం పొందుకుంది? స్వస్థత పొందుకుంది. ఉచితమైన దయ వల్ల, ఆయన దయ వల్ల ఆమె స్వస్థపరచబడింది. ఆయన దయ లేకపోతే ఆమె పెట్టిలోకి వెళ్ళిపోద్ది. కానీ ఈ 4 ప్రోగ్రాములు స్పాన్సర్ చేస్తే ఆమె బ్రతుకుతుందని చెప్పినోడు దాన్ని ఏం చేసేసుకున్నాడు? క్యాష్ చేసేసుకున్నాడు. క్యాష్ చేసుకుని ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు మైక్ తీసుకో, ఈ విషయాన్ని ఇక్కడ చెప్పు అందరికీ. 4 ప్రోగ్రాములు నేను స్పాన్సర్ చేశాను, నా కూతురు బ్రతికిందని చెప్పు. నా కూతురు బ్రతికిందని చెప్పు. ఎందుకు బ్రతికింది? 4 ప్రోగ్రాములు స్పాన్సర్ చేయటం వలన. ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత, కూతురు ఆరోగ్యంగా ఉన్న తర్వాత వాళ్ళ మనస్సులో ఏమనిపిస్తుందో తెలుసా? 4 ప్రోగ్రాములు, ప్రోగ్రాం 25,000 అనుకుంటే, 1,00,000 రూపాయలు పెట్టి నా కూతురు ఆరోగ్యాన్ని నేనేం చేశాను? కొనేశాను. ఇంటర్నల్గా లోపల ఉన్న ఫీలింగ్ అదే ఉంటుంది. నేను 1,00,000 రూపాయలు పెట్టి కొన్నాను. చూసారా ప్రియులరా? వాస్తవానికి ఆమె బ్రతికింది అంటే దేవుడి దయ. ఎవడికో నువ్వు 4 ప్రోగ్రాములు స్పాన్సర్ చేసినందుకు కాదు. అది వాడి మైండ్ గేమ్, అది వాడు ఆడుతున్న మైండ్ గేమ్. ఇట్స్ ఎ బిగ్ బిజినెస్. అదొక భయంకరమైన బిజినెస్. అది నీ విశ్వాసంతో చేస్తున్న వ్యాపారం. అది దాన్ని గుర్తించలేకపోతున్నారు చాలామంది. రోజు ఎంత వివరంగా బోధించినా చాలామంది మనోనేత్రాలు తెరుచుకోవట్లేదు. అతిశయాల అంగడిది, అతిశయాల అంగడి. ఆ అంగడిలో మీ నమ్మకాలు అమ్ముడైపోతున్నాయి, మీ విశ్వాసాలు అమ్ముడైపోతున్నాయి. ఎన్నెన్నో కొనుగోళ్లు జరుగుతున్నాయి. వ్యాపారంగా మారిపోయింది విశ్వాసం. కానీ బైబిల్ చెప్తుంది, మీ విశ్వాసం అమూల్యమైనది. దాన్ని కొనేవాడెవడు, అమ్మేటోడెవడు? రేపటి దినాన మరిన్ని మహాజ్ఞాన సంగతులు మాట్లాడుకుందాం. దీనికి సంబంధించి తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. క్రీస్తునందు మమ్మల్ని అధికముగా ప్రేమించిన మా కన్న తండ్రి, సర్వకృపానిధి యగు మా దేవ, ప్రస్తుత కడవరి దినాలలో పరిస్థితులు చూసి తండ్రి, ప్రభా మీ హృదయం నొచ్చుకుంటుందన్న సంగతి మేము ఎరిగి ఉన్నాము తండ్రి. మీ పిల్లలకు మీ మాటలు సవివరంగా ఉపదేశించాను. విన్నటువంటి వాక్యం విడిచిపెట్టి వెళ్ళిపోయేవారుగా కాకుండా విన్న మాటల ప్రకారంగా ప్రవర్తించగలిగే ధన్యతను అనుగ్రహించండి. కష్టపడుతున్న ప్రతి యవ్వనస్తుడిని జ్ఞాపకం చేసుకోండి. మీ సన్నిధి కాంతిలో మీ సన్నిధాన వర్తనలుగా నిలువబెట్టి నడిపించండి. దయగలిగిన మా దేవ, ఈరోజు విత్తబడిన వాక్యం మీ పిల్లల హృదయాల్లో ఫలింపజేసి రేపటి దినానికి మీ బిడ్డలందరినీ సిద్ధపరచమని తండ్రి, విలువైన జ్ఞాన సంగతులు మీ పిల్లలకు నేర్పించడానికి ఇంకనూ మాకు అవకాశాన్ని దయచేయమని త్వరలో మా కొరకు రాని ఉన్న మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు యేసు వారి శాశ్వతమైన కృప, మనందరి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం కూడి ఉన్న మనకు, లోకంలో ఆయనను ప్రేమిస్తూ ఆయన కొరకు యథార్థంగా బ్రతుకుతున్న ప్రియులకు పిల్లలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడేండి నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ఆది నీవే, అంతం నీవే, ప్రభవం నీవే, ప్రళయం నీవే, అల్ఫయు నీవే, ఓమెఘయు నీవే, విలయం నీవే, స్థిర నిలయం నీవే, గగనం భువనం సకలం నీవే, జగతిని నడిపే జ్యోతివి నీవే, సమరం అమరం సర్వము నీవే, అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం నీవే, సర్వోన్నత నామం నీవే. సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. వేల దూతలతో బూరధ్వనులతో మేఘమండలము పైన
గోత్రపు కదమ సింహముతో కదలి వస్తుంది సేన. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ.